టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ విమర్శలు చేశారు. అనకాపల్లి ఎంపీ సీటు మాదేనన్న అయ్యన్న ఆయన కుమారుడు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు. సీఎం రమేష్ దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు వంగి వంగి దండాలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. అయ్యన్న ఆయన కుమారుడు విజయ్ ప్యాకేజీ స్టార్లుగా మారిపోయారంటూ సెటైర్లేశారు. అనకాపల్లి ఎంపీ సీటు తన కొడుకు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, నాన్ లోకల్కి ఇవ్వకూడదు, ఎక్కడి నుంచి వస్తారు పోతారు అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పిన అయ్యన్న పాత్రుడు మాడుగుల సభలో చంద్రబాబు సాక్షిగా చంద్రబాబు సమక్షంలో నా కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వని అని అడుక్కున్న అయ్యన్న పాత్రుడు మరి ఈరోజు చూస్తే ఏమైంది ఎంపీ టికెట్ అని అడుగుతున్నా. చాలా చెప్పాడు అయ్యన్న పాత్రుడు, లోకల్కే ఇవ్వాలి, నాన్ లోకల్కి ఇవ్వడానికి వీల్లేదు, ఎవడెవడో వస్తున్నాడు పోతాడని చెప్పిన అయ్యన్న పాత్రుడు ఈరోజు మరి ఎంపీ టికెట్ మరి వేరే వాళ్ళకి ఇస్తే ఎలా ఒప్పుకున్నారంట. ఆయన అక్కడ కడప నుంచి ఇక్కడ రావడం జరిగింది. అంటే దానికి కారణం ఏంటంటే ముడుపులంది కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని ఈ రోజు అయ్యన్న పాత్రుడు వంగి వంగి దండం పెడుతున్నాడు. అంటే దీన్ని అయ్యన్న పాత్రుడు అందుకంటే ఈయన అవినీతి పాత్రుడు అంటే మంచిది. అలాగే వాళ్ళ కుమారుడు పెట్టల ధర ఉన్నాడు మరుగొచ్చాడు, ఆడు కూడా నేనే ఎంపీ మొన్నటి వరకు కూడా చెప్పాడు. మరి ఆయన కూడా చెప్పాడు ఎవడెవడో వస్తున్నాడు ఎవడెవడో పోతున్నాడని చెప్పి చాలా లెక్చర్లు ఇచ్చాడు. మరి ఆయన ఏం చేశాడు? ఈ రోజు కూడా ఆయన నిన్న వంగి వంగి దండాలు పెడుతున్నాడు ఎంపీ. అంటే ఈ అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు కూడా ఇద్దరు ప్యాకేజీ స్టార్స్, వీళ్ళందరూ కూడా ప్యాకేజీ స్టార్లు. అంటే డబ్బులు తీసుకొని మరి ఎంపీ టికెట్ని అమ్ముకున్న వ్యక్తులు వీళ్ళిద్దరు.